ఇప్పుడు ఒకవైపున విజేత దహియా నిన్నటిదాకా హీరో, ఇప్పుడు జీరో. ఎందుకు? సొంత ఉద్యమకారులే నిలదీశారు. ఏమయ్యా అంతా ధర్నా జరిగి లాఠీ చార్జీలు జరిగి కొట్టుకుని పరిగెడుతుంటే నువ్వు వెళ్ళి క్యాంటీన్లో కూర్చుని తింటావని. నేనేంటి ఆ లెక్కనైతే మావాడు కూడా తిన్నాడు, తప్పే ఉంది, ఆకలేస్తే తింటాం తప్ప అంటే, ఆకలేస్తే తింటాం తప్పు కాదు, ఆ టైంలో వెళ్ళి తింటాం తప్పు అంటూ చెప్పాక ఆ దహియాని అక్కడికి రావద్దని ఏకంగా పెదబొద్దింకైనటువంటి అభిజిత్ దుప్కే చెప్పుకొచ్చాడు. అది ఒక పక్క నడుస్తుంది. రెండో పక్కన ఈ ఎవరైతే ఈ అశుతోష్ రంకా, రెండో వైపున ఈ సౌరవ్ దాసు, అభిజిత్ దుప్కే, వీళ్ళిద్దరూ ఉన్నట్టుండి కనిపించకుండా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మళ్ళీ కాసేపు అయ్యాక 3-4 గంటల తర్వాత వస్తున్నారు. నిన్న ప్రొటెస్టర్స్ రాత్రి పూట్ల అదే నిలదీశారు, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అన్నటువంటి. లేదు లేదు అయ్యి అసలు అట్లాంటి చర్చ తీసుకురావద్దు, అదంతా బీజేపీ వాళ్ళు ఆడే డ్రామా, మీరు అట్లాంటిది అంటే గనక మీరు వాళ్ళ వైపు ఉన్నట్టు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నది ఇప్పుడు.